వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు. వర్షాలపై సీనియర్ మంత్రులు భట్టి, ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల, దామోదర, జూపల్లి తదితరులతో ఫోన్లో రివ్యూ చేశారు. సీఎస్, డీజీపీ, మున్సిపల్, కరెంట్, పంచాయతీ, హైడ్రా, ఇరిగేషన్ అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు 24 గంటలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. అధికారులు ఎవరూ సెలవులు పెట్టొద్దని, ఒకవేళ సెలవు పెట్టినా వాటిని రద్దు చేసుకుని విధులకు హాజరు కావాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. అత్యవసర విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని సీఎంఓ కార్యాలయానికి పంపాలన్నారు. వరద ఎఫెక్ట్ ఏరియాల్లో తక్షణ సహాయం కోసం చర్యలు చేపట్టాలన్నారు. సీఎం రేవంత్ అత్యవసరం పని ఉంటే తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఏ అవసరం ఉన్నా అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానికంగా ఉంటూ సహాయక కార్యక్రమాలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. భారీ వర్షాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కర్ణాకర్ సిద్ధంగా ఉన్నారు. కర్ణాకర్, బలరాం, తెలంగాణ వ్యాప్తంగా గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యం, మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యవసరంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనతో అత్యవసరంగా ఫోన్లో సమీక్ష నిర్వహించారు. దాంతోపాటు సీఎస్కు, అన్ని జిల్లాల కలెక్టర్లకు అత్యవసరంగా ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ఎవరైతే సెలవులపై ఉద్యోగులు వెళ్లారో, సెలవులపై వెళ్లిన ఉద్యోగులందరినీ కూడా వెంటనే వెనక్కి రావాలని చెప్పి, ఇకపై 2-3 రోజుల పాటు ఉద్యోగులు ఎవరికి కూడా సెలవులు ఇవ్వద్దని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని చెప్పి, ఎక్కడైతే వరదలు పోటెత్తే అవకాశం ఉందో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశించారు. ముఖ్యంగా సీఎస్కు స్పష్టమైన ఆదేశాలు ముఖ్యమంత్రి జారీ చేశారు. ఇరిగేషన్ శాఖ కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, హైడ్రా కావచ్చు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కావచ్చు, దాంతోపాటు మున్సిపల్ శాఖ అధికారులందరూ కూడా తీవ్రస్థాయిలో అప్రమత్తంగా ఉండి ప్రజలకు సేవలు అందించాలని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రిజర్వాయర్లన్నీ కూడా పూర్తి స్థాయిలో నిండు కుండలా మారాయి. హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ కావచ్చు, లేకపోతే జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కూడా మెల్లగా నిండుకుంటున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. కాసేపటి క్రితం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా అత్యవసరంగా అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ కాన్ఫరెన్స్లో పూర్తి స్థాయిలో కలెక్టర్లందరూ కూడా క్షేత్రస్థాయిలో వెళ్లాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులందరూ కూడా అలర్ట్గా ఉండాలి. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడైతే ఎక్కువగా వర్షం కురిసే అవకాశం కనిపిస్తుంది, ఎందుకంటే వాతావరణ శాఖ ఇప్పటికే మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కలెక్టర్లందరూ కూడా అలర్ట్గా ఉండాలని చెప్పి కూడా రెవెన్యూ శాఖ మంత్రి ఆదేశించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాదాపు 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు, 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు కావచ్చు, అత్యవసర సేవల విభాగాలు అందించే అధికారులు కావచ్చు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక రేపు సోమవారం హైదరాబాద్ జిల్లా వరకు కూడా భారీ వర్షాల నేపథ్యంలో విద్యా సంస్థలన్నిటి కూడా సెలవు ప్రకటించారు. ఆయా జిల్లాల్లో వర్షపాతాన్ని, భారీ వర్షాల యొక్క పరిస్థితిని అంచనా వేసుకున్న తర్వాత ఆయా జిల్లాల కలెక్టర్లు కూడా సోమవారం సెలవుపై నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే సీఎస్ శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. బలరాం, కన్నగారు, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వాహనాలు కురుస్తూ ఉన్నాయి. అనేక ప్రాంతాలు కూడా నీటిలో మునిగిపోయిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాల మీద ఎక్కువగా ఫోకస్గా ఉన్నారు సీఎం? అంటే ముఖ్యంగా చూసినట్లయితే హైదరాబాద్తో పాటు ఖమ్మం, వరంగల్, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఇలా మొత్తం 9 జిల్లాలకు ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అక్కడ రిజర్వాయర్లు కూడా, వాగులు వంకలు కూడా పెద్ద ఎత్తున పొంగిపొరులుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. చాలా వరకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి. ముఖ్యంగా ఖమ్మం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, వరంగల్, కరీంనగర్ ఈ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి, కొన్ని కాలనీల్లోకి నీళ్లు కూడా వచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆయా జిల్లా యంత్రాంగాలన్నీ కూడా అప్రమత్తం కావాలి. కలెక్టర్లందరూ
అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో వెళ్ళి ఈ యొక్క సహాయక చర్యలను పర్యవేక్షించాలని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశించిన పరిస్థితి. దాంతోపాటు మంత్రులందరూ కూడా సాధ్యమైనంత వరకు జిల్లాల్లో ఉండి వాళ్ళ ఏరియాల్లో ప్రాంతాల్లో ఈ యొక్క లోతట్టు ప్రాంతాలు కావచ్చు వర్షాభావ పరిస్థితులపై సమీక్ష నిర్వహిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సొంత నియోజకవర్గం మదిరిలో నిన్నటి రాత్రి నుంచి కూడా ఆయన అక్కడ ఉన్న పరిస్థితులపై వర్షాభావ పరిస్థితులపై సమీక్ష నిర్వహిస్తూ సహాయక చర్యల్లో పాల్గొంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలందరూ కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళి సహాయక చర్యల్లో ప్రజలకు సాయం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి కూడా పిలుపునిచ్చారు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఈ యొక్క వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జనానికి సహాయం చేసేందుకు పూర్తి స్థాయిలో ముందుకు రావాలని చెప్పి ముఖ్యమంత్రి కూడా ఆదేశించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా 9 జిల్లాల్లో రాబోయే 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే నేపథ్యంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ చేసింది. కాబట్టి రాబోయే 2 రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి ప్రభుత్వం యంత్రాంగం ఆదేశించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే అత్యవసర పరిస్థితి అయితే తప్ప ప్రజలు ఎవరు కూడా బయటికి రావద్దు, ఇళ్లలోనే ఉండాలని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశించిన పరిస్థితి, సూచించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి రాబోయే 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. వర్షాలకు ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పి టిన్ టీవీ కూడా ప్రత్యేకంగా వారికి విజ్ఞప్తి సూచించేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. బలరాం, థ్యాంక్ యూ కర్ణాకర్.